మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది? అన్ని విభాగాల్లోనూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది మాసం వాళ్ళకి? వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం, శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా మే నెలలో మరి అష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళ బుర్రలు పనిచేయవు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు మొత్తం ఊరందరికి వస్తాయి, కానీ వీళ్ళకి మాత్రం పడవు. ఏమిటో తేడా తెలియదు. ఎగ్జామ్స్లో ఫుల్ బిజీగా వీళ్ళు ఉండడం, ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మే నెలలో మంచి బిజీగా ఉంటారు. రిజల్ట్స్ రావడం ఇవన్నీ. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి రావాల్సిన దానికంటే కూడా గత నెలతో పోల్చుకున్నట్లయితే తక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా ఈ వీళ్ళందరికీ కూడా అధికమైనటువంటి వ్యయము, అధికమైనటువంటి ఖర్చు, ఆ తర్వాత కోర్టుల్లో కానీ పోలీస్ స్టేషన్లలో కానీ మెట్లెక్కడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి నువ్వేంటి తప్పు చేసావు, ఎక్కడున్నావు అని. వాటి వల్ల భయపడి కర్కాటక రాశి వాళ్ళు డబ్బులు కట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ నెలలో మరి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన చాలా లాభాలు ఉంటాయి. రవి శుక్రులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి కారణంగా కళ్ళక ఆపరేషన్లు పడడానికి అవకాశాలు ఉంటాయి. బంగారం కోల్పోయినప్పటికీ కూడా ఆ బంగారాన్ని వీళ్ళు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన ఉపయోగాలు, బట్టల షాపులు, హోటళ్ళు, ఇలాంటి బిజినెస్లలో వీళ్ళు రాణించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే లవ్ జిహాద్ అలాంటి వాటిల్లోకి వీళ్ళు ప్రేమ అంటూ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు వెళ్ళినట్లయితే ఆ కేరళ సినిమా లవ్ జిహాద్ అలా అయిపోతారు వీళ్ళ బ్రతుకులు. కాబట్టి ప్రేమ వ్యవహారాలకి వీళ్ళందరూ కూడా దూరంగా ఉండాలి. చదువులపై ఏకాగ్రత పెట్టుకున్నటువంటి వాళ్ళు మంచి సీట్లు ఐఐటీల్లోనూ వాటిల్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ సంబంధమైనటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఎడిటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహనానికి మనం మెచ్చుకోవాలా. అందరు చెప్పింది చాలా జాగ్రత్తగా వింటూ మరి ఏదో విన్నాం వేసేసామని కాకుండా ఆ ఓపిక వల్ల వీళ్ళందరికీ కూడా ఈ అనుభవం పెళ్లిలో వీళ్ళకి ఉపయోగపడుతుంది. రేపు ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా ఈ సోదంతా మామూలుగా వినడం అలవాటైపోయి పట్టించుకోరు. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఎడిటర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే వ్యాపారస్తులు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, పాలు నీళ్ళ వ్యాపారాలు, బట్టల షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవరైతే మీడియా రంగంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎదగలేకపోతారు ఈ నెలలో. ఆ విధంగా ఈ సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. డబ్బుల విషయంలో అన్నీ కూడా కంటికి కనబడవు. చాలామందికి డబ్బులు వస్తుంటే వెంటనే కనబడతాయి. ఆ డబ్బులు అనేటటువంటి వీళ్ళకి మిస్టిక్గా రావడము, మిస్టీరియస్గా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతాయి. నల్ల బొట్టు పెట్టుకుంటారు, చెవులకి రింగ్ పెట్టుకొని ఈ యొక్క తాంత్రిక శక్తులు ఇవన్నీ నేర్చుకోవాలని అనిపిస్తుంది. దీని ప్రభావం ఎక్కడి నుంచి అండి? ఎవరితో తిరిగితే వాళ్ళ బుద్ధులు వస్తాయి. ఎడిటర్లు ఏం చేస్తారు? అందరూ వింటారు కదా. ఉండడం వల్ల ఎవరైతే చేతబడులు తీయడం ఎలాగా, వశీకరణాలు చేయడం ఎలా, ఇవన్నీ విని వీళ్ళు ఏ విధంగా అయితే దీని ప్రభావంతో వీళ్ళు మిస్టిక్ సైన్సెస్ మీద ఆధారపడిపోతారో ఆ విధంగా వీళ్ళందరూ కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రతంత్ర శాస్త్రాల మీద ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అది కేతువు యొక్క ప్రభావం. ఇకపోతే ఈ యొక్క మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా ఒక 100 కోట్లు పోయినా బాధపడ్డా కానీ వాడు ఈగో హర్ట్ అయితే మాత్రం బాధపడతాడు. ఆ ఈగో హర్ట్ చేసేదే భార్య. కాబట్టి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, కొట్లాట్లు అనేటటువంటివి చాలా అధికంగా ఉన్నాయి.
ఒకరిపైన ఒకరు కేసులు వేసుకున్నారు. అండ్ భార్య పెట్టినటువంటి కేసు రైట్ టు కాంజుగేషన్ కేసు అనేటటువంటిది నడుస్తూ ఉంది. అయితే దీన్ని ఇంకా వీళ్ళు ఒక కోవకు రారనమాట. ఫైనల్ తీర్పు అనేటటువంటిది ఇంకా రాదు. కాబట్టి కొత్త కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం వాళ్ళకి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకి చక్కగా అప్లై చేసుకుంటారు. అండ్ కొంత పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా విదేశాలకు కూడా వెళ్తారు. ఇప్పుడు విదేశాలు అనగానే అమెరికా అనేటటువంటి పరిభాష ఆ మధ్యకాలం వరకు ఉంది. ఆ తర్వాత విదేశాలు ట్రంప్ ఎప్పుడైతే గేట్లు వేసాడో అక్కడ అమెరికా కూడా ఒక ప్రస్తావన మారి ఇప్పుడు అంటున్నారు అనమాట, జర్మనీ వెళ్తాం, సింగపూర్ వెళ్తాం, థాయిలాండ్ వెళ్తాం థాయ్ మసాజ్ కోసం అన్నట్టుగా. ఈ రకంగా మరి ముందంతా ఏం చేశారు వీళ్ళంతా కూడా. కాబట్టి మొత్తం మీద మాత్రం ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. చైనా ఇట్లాంటి కంట్రీస్కి ఈ యొక్క ఫార్మాస్యూటికల్ పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా అమ్మడానికి హోల్సేల్లో వెళ్ళడానికి అవకాశాలు అధికం. ప్రాపర్టీస్ ఏమైనా కొనుక్కోవచ్చు అంటారా? వాహనాలు కానీ లేకపోతే ఇంకేమైనా గృహాలు కానీ ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందంటారా? కర్కాటక రాశి వారికి అవకాశం ఉంది. ధనానికి సంబంధించి కొంచెం ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనొచ్చు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనొచ్చు. అండ్ వివాహాలు అనగానే మరి ఇల్లు ఉండాలి కదా వివాహాలకి. అందువల్ల సొంతంగా ఇప్పుడు ఇదివరకు కాలంలో ఏంటి, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇల్లు అప్పుడు కట్టేవారు. ఇప్పుడు వివాహానికి ముందే ఇల్లు కొనడం లోన్ మీద, ఆ తర్వాత ఇంట్లో గృహప్రవేశం వెళ్ళే టైంకి పెళ్ళంతో వీళ్ళు ప్రవేశం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ ఇల్లులు అనేటటువంటివి కొనడానికి అవకాశాలు ఉన్నాయి. బంగారం కూడా కొంటారు వీళ్ళు. అయితే ముఖ్యంగా అసలు తెలియందే కొసరెందుకు అన్నట్టు అసలైనటువంటి భార్యాభర్తల బంధమే బాగుండదు వీళ్ళకి. ఒంటరిగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా చాలా బాగుంది అని మనం చెప్పొచ్చు నాయన. ఇక ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? ఈ కర్కాటక రాశి వారికి మనకి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు కానీ దుర్గా అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో చేసుకోవడము, లేకపోతే దుర్గాదేవి యొక్క జపము మంత్రజపము ప్రత్యంగిర అమ్మవారి మంత్రజపము చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారంతా కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం రాహవే నమః అంటూ చేసుకుంటూ ఉండాలి. ఆ రాహు యొక్క శాంతి అనేటటువంటి దాని క్లచెస్ నుంచి వీళ్ళు బయటకు వచ్చేసి మనం అదృష్టం అనేటటువంటిది వీళ్ళు పట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిమ్మ పళ్ళు నైవేద్యంతో పచ్చని ఈ యొక్క పుష్పాలతో పసుపు కానీ ఆకుపచ్చని పుష్పాలతో ఫలాలతో కనుక వీళ్ళు పూజ చేసినట్లయితే సరిపోతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము గోచార రీత్యా మనం ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఎవరికైతే వ్యక్తిగత జాతకాలలో వీళ్ళకి జరిగేటటువంటి దశలు కానీ వీళ్ళకి జరిగే అదృష్టం కానీ దురదృష్టం కానీ ప్రమోషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం వీళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు కనుక మనల్ని సంప్రదించినట్లయితే తప్పకుండా మనం చెప్దాం ఆయన. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.